ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అలాగే ఇంకొక వాక్యం చూద్దాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం. అంటే తండ్రి యేసు ప్రభు వారు పుట్టక ముందే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త బైబిల్లో రాసి ఉంచాడు కదండి. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన సొంత జనుల యొద్దకు ఆయన వెళ్తాడు, కానీ వాళ్ళు ఆయన్ని అంగీకరింపరు అని ఇక్కడ యెషయా గ్రంథంలో పాత నిబంధనలు ముందుగానే లేఖనాలు రాసి పెడతాడు. ఆ లేఖనాలు కరెక్ట్గా అలాగే నెరవేరుతాయి కదండి. యెషయా గ్రంథంలో ఏమని రాస్తాడు? అతడు తృణీకరింపబడిన వాడును, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును ఆయన ఇంట్లో వాళ్లే ఆయన్ని ప్రభువుగా ఒప్పుకోలేదు, దేవునిగా. అలాగే బయట పరిసయ్యులు గాని ఇంకా చాలా మంది ఆయన దేవుడు అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అంత గొప్ప తండ్రికి నిరాకరణ అనేది అంటే రిజెక్ట్ చేశారు, యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ అంత గొప్ప తండ్రి మన పాపాలు మనం చేసిన తప్పుల కోసం మన తరపున శిక్ష అనుభవించడానికి, ఆయన రక్తాన్ని మన కోసం అర్పించడానికి వచ్చిన ఆ తండ్రికి కూడా నిరాకరణ అనేది తప్పలేదు కదండి. ఇక అంత గొప్ప తండ్రికే తప్పనప్పుడు మనమెంతండి? మనం బాధపడతా ఉంటాం. మనుషులు నన్ను అర్థం చేసుకోవట్లేదేంటి? మనుషులు నా బాధ, నా ప్రేమని, నా మనసును అర్థం చేసుకోవట్లేదేంటి? నేను ఎలాంటి దాన్ని వాళ్ళకి అర్థం చేసుకోవట్లేదేంటి అని మన కోసం మనమే ఎంతో ఆలోచించుకొని తెగ బాధపడిపోతాం. ఒకప్పుడు నేను అలాగే బాధపడ్డానండి. కానీ మనకన్నా ఫస్ట్ అసలు మనం పుట్టకముందే మన పాపాల కోసం బలి అవ్వడానికి వచ్చిన ఆ తండ్రి, ఆయన కూడా ఆ నిరాకరణని ఎదుర్కోవాల్సి వచ్చింది కదా. ఆయన పుట్టినప్పుడు యాక్సెప్ట్ చేయలేదు చాలా మంది, ఆయన మరణించేటప్పుడు వరకు కూడా ఇంకా చాలా మంది యాక్సెప్ట్ చేయలా. అందుకే ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చెను, ఆయన స్వకీయులే ఆయనను అంగీకరింపలేదు. తండ్రి సొంత వాళ్లే ఆయనను దేవుడిగా ఒప్పుకోలా. అంత గొప్ప తండ్రికే ఆ నిరాకరణ తప్పనప్పుడు మనమెంత? అతడు తృణీకరింపబడిన వాడును, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును మనుషులే ఆయన ఒప్పుకోలేదు. అంత గొప్ప తండ్రినే. ఇప్పుడు మనకు బాధ. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నన్ను చుట్టుపక్కల వాళ్ళు, నా తోటి వాళ్ళు, నా ఇంట్లో వాళ్ళు నన్ను, నా మనసు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు? అంత గొప్ప తండ్రికే నిరాకరణ తప్పనప్పుడు మనమెంతండి? అయితే మనమేం చేయాలంటే, నీ యజమానుని యొక్క అడుగు జాడలను వెంబడించడమే మనకి ధన్యత. మన తండ్రిని వెంబడించాలి మనం, మనుషుల్ని కాదండి. మనుషులు మన మనసు అర్థం చేసుకోవట్లేదని, మనుషులు మనల్ని ప్రేమించట్లేదని, మనుషులు మనకు తోడుగా ఉండట్లేదని, మనల్ని దూరం పెడుతున్నారని, మనుషుల గురించి ఎక్కువ ఆలోచించి మనం బాధపడకూడదు. అంత గొప్ప తండ్రికే ఆ నిరాకరణ అనేది తప్పలేదు, తృణీకరణ. కానీ ఇక ఆయనకే తప్పనప్పుడు మనమెంతండి? మామూలు మనుషులు. నిరాకరణను నీవు సరైన ఆత్మతో, ఇప్పుడు ఎవరైనా సరే మనల్ని ద్వేషించినా, మనల్ని దూరం పెట్టినా, మన నుంచి దూరం అయిపోయినా కూడా అందులో కూడా మనం సంతోషించాలంట. ఆత్మతో, సరైన ఆత్మతో ఆనందించే పాటలు పాడతా దేవుని యొక్క ఆత్మతో ఆలోచిస్తే ఆ తృణీకారం కూడా మనకి ఒక మంచి ఆనందాన్ని కలుగజేసిద్దంట. ఇప్పుడు వాళ్ళు దూరం అవుతున్నారు, పర్వాలేదు. తర్వాత వాళ్ళంతట వాళ్లే తెలుసుకుని నా దగ్గరకు వస్తారు. నా తండ్రి నాకు ముఖ్యం, నా యేసయ్య నాకు ముఖ్యం. మనుషులు శాశ్వతం కాదు. వాళ్ళు నన్ను ఎంతగా ప్రేమించి నెత్తిన పెట్టుకున్నా ఒకానొక రోజున వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళైనా వెళ్ళొచ్చు, లేదా నేనైనా వెళ్ళొచ్చు. కాబట్టి శాశ్వతమైంది వాళ్ళు, నేను కాదు. నా తండ్రి, ఆయనతో స్నేహం నాకు శాశ్వతమైంది. నా తండ్రి నన్ను ప్రేమిస్తే చాలు, నా తండ్రి నా చేయి పట్టుకుంటే చాలు, నా దేవుడు నాతో నడిస్తే చాలు. నాకు తోడుగా నా దేవుడు ఉండాలి, మనుషులొద్దు అని దేవుని ఆత్మతో ఆలోచిస్తేనంట
వాళ్ళు మనల్ని తృణీకరించిన, మనుషులు మనల్ని నిరాకరణ, మనల్ని గెంటి వేసినా, మనతో మాట్లాడకపోయినా, మనల్ని ప్రేమించకపోయినా మనకి సంతోషం ఎక్కువైందంట. ఎందుకంటే మనం దేవునికి దగ్గర అవుతున్నాం కదా. ఎక్కువ శాతం గమనించండి, మనలో చాలా మందికి అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. మీకే కాదండి, నాకు కూడా. మనల్ని ప్రేమించేవాళ్ళు, మనల్ని ఇష్టపడేవాళ్ళు, మనకి ఏది కావాలంటే అది తెచ్చిపెట్టేవాళ్ళు, మన కన్ను అసలు ఏది నచ్చితే అది కొనుక్కుంటా, ఏది కావాలంటే అది తెచ్చుకుంటా, అలాంటి పరిస్థితుల్లో అలాంటి జీవితం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడికి దూరం అయిపోతాం. ఇక ఇదే శాశ్వతం, మనుషులే శాశ్వతం, మనుషులు ఉండరు నా చుట్టూ, దేవుడు కనిపించట్లేదు కదా, చాలు ఇక నాకెందుకు దేవుడితో పని అని చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము. నేను కూడా అదే అనుకున్నానండి. ఇక మనుషులు శాశ్వతం, అబ్బాయి ఎంత ప్రేమిస్తున్నాడు నన్ను, ఎంత ప్రేమిస్తున్నారు వీళ్ళు, ఇక వీళ్ళుంటే చాలు కదా నాకు అని ఒకానొక టైంలో దేవుడికి కూడా దూరం అయిపోయాను. తండ్రి పాపం ఎంత బాధపడి ఉంటాడో ఆయన నుంచి దూరం అయిపోతున్నానని. కానీ ఎవరినైతే నేను ప్రేమించానో, ఎవరినైతే నేను నాకు తోడుగా ఉంటారు, నేను జీవితాంతం నేను బ్రతికున్నంత కాలం నాకు తోడుగా ఉంటారు, తోడుగా నడుస్తారు, నన్ను విడిచిపెట్టి ఎప్పుడూ నన్ను విడిచిపెట్టి వెళ్ళరు అని ఎవరి గురించి అయితే నేను ఆలోచించాను, వాళ్ళ విషయంలో నేను ఆనందించాను, హ్యాపీ అయ్యాను. ఇక నాకేం కావాలి, నాకు కావలసిన వాళ్ళు నాతో ఉన్నారు, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు, ఇక నాకేం కావాలి, వాళ్ళు ఎప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళరు కదా అని ఎవరినైతే నేను అంతగా దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించాను, ఎక్కువగా తోడు ఉండాలని కోరుకున్నాను, చాలా తక్కువ టైంలోనే వాళ్ళే నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. చాలా తక్కువ టైంలో. అనుకున్నన్ని రోజులు పట్టలేదండి దూరం పెట్టడానికి, అనుకున్నన్ని రోజులు పట్టలేదు నన్ను నిరాకరించడానికి, నేను అనుకున్నన్ని రోజులు పట్టలేదు అసలు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి. ఆ తర్వాత తండ్రి ఆయన గొప్పతనం నాకు అర్థమైంది, అర్థమయ్యేలా చేశాడు. ఎందుకంటే తండ్రి ప్రేమ, ఎందుకనో జాలి మన మీద. అమ్మా నువ్వు మనుషులకు దగ్గర అవుతున్నావు, నాకు దూరం అవుతున్నావు, నువ్వు మనుషుల గురించే నీ ఆలోచన అంతా మనుషుల మీదే ఉంది, వాళ్ళు ఒకానొక రోజు ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నేను నీకు జీవితాంతం నువ్వు బ్రతికినా నువ్వు మరణించినా సరే నీకు తోడుగా ఉండేది నేనే, నీతో నడిచేది నేనే, నీకు తోడుగా ఉండేది నేనే, నువ్వు ఏడిస్తే నేను ఓదార్చేది నేనే, నువ్వు ఆనందిస్తే నీతో పాటు కలిసి సంతోషించేది నేనే, మనుషుల వెనకాల నువ్వు పోతున్నావు, వద్దమ్మా అని తండ్రి బుద్ధి చెప్పి నా తప్పు నేను తెలుసుకునేలా చేసి ఇక దేవుడి వైపే చూసేలా మనసు మార్చేశారండి. అదే మీకు చెప్తుంది, మనుషుల ప్రేమ, మనుషుల తోడు, మనుషుల ఆదరణ కోరుకోవద్దు. మనం ఎంత ఆదరణ కోరుకుంటే మనుషుల్ని ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారి నుంచే మనకి నిరాకరణ అనేది ఎదురవుతుంది, తృణీకారం అనేది వాళ్ళ ద్వారానే మనకు ఎదురైంది, వాళ్లే మనల్ని త్రోసివేస్తారు ఒకానొక రోజు. అప్పుడు మనం ఎంత మొత్తుకున్నా కూడా ఎవ్వరు మన బాధ ఆలకించరు. అందుకే ఒకే ఒక్కటి, దేవుడి వైపే మన చూపు ఉండాలి, దేవుడి వైపే మన ధ్యాస ఉండాలి. మనుషులు ఉన్నారు అంటే చెప్పలేము ఎంతకాలం ఉంటారు, ఉన్నంతకాలం ప్రేమగానే ఉంటారు అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు కదా. కానీ మనం బ్రతికినా, మనం చచ్చిపోయిన తర్వాత కూడా మనకు తోడుగా ఉండి మనల్ని సంతోషంగా చూసుకునే తండ్రి మనకున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వైపు చూడాలి. మనం ఎలా బాధపడతాం? ఇప్పుడు మనుషులు మనల్ని దూరం పెట్టారంటే మన బాధ అర్థం చేసుకోకుండా, మన మనసు అర్థం చేసుకోకుండా, మన ప్రేమ అర్థం చేసుకోకుండా, నాకు నా తండ్రి ఉన్నాడు, నన్ను ఎప్పుడూ కూడా నన్ను ఒంటరిగా వదిలిపెట్టని తండ్రి నాకున్నాడు, ఇక నాకెందుకు భయం, నాకెందుకు దుఃఖం అని ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా అనగలుగుతామో, అనలేమండి, చాలా కష్టం. అలాంటి మనసు మనం కలిగి ఉండాలంటే చాలా చాలా కష్టం. కానీ అంత కష్టపడితేనే దేవుని వైపు మనం ఎంతగా చూడాలో, ఎంతగా ఆనుకోవాలో అది తెలుసుకుంటేనే మనం హ్యాపీగా ఉండగలం. మనం ఎవరైతే మనల్ని
ఎవరైనా మనల్ని తృణీకరించిన, నిరాకరణ అంటే మనల్ని పట్టించుకోకపోయినా, మన బాధ అర్థం చేసుకోకపోయినా, మన మనసు తెలుసుకొని మనతో ప్రేమగా లేకపోయినా, మనకి అంటే దేవుని నమ్ముకున్న పిల్లలు కూడా ఎంత ఏడుస్తామో, ఎన్ని చాడీలు అంటే ఎన్ని ఫిర్యాదులు చేస్తామో, కంప్లైంట్స్. యేసయ్యా, ఎందుకని నేను ఇంతగా వాళ్ళని ప్రేమిస్తున్నాను, ఇంతగా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నాను, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చాను, కానీ ఎందుకని నా మనసు వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు వాళ్ళ విషయంలో ఎప్పుడు నేను చెడుగా ప్రవర్తించలేదు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అయినా సరే ఎందుకని నా మీద ఎందుకు అంత ద్వేషం, నా మనసు ఎందుకు అర్థం చేసుకోవట్లా, నా ప్రేమ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అని దేవుని దగ్గర ప్రార్థనలో కూర్చొని తండ్రికే మనం కంప్లైంట్స్ చేస్తూ ఉంటాము కదా. లేకపోతే మనం ఒంటరిగా కూర్చొని ఇక తిట్టుకుంటా ఉంటాం. ఎప్పుడు అది ఎంత చేసినా అంతే, వాళ్ళకి ఎంత చేసినా అంతే, వాళ్ళ కర్మ అది. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు లేనప్పుడల్లా పెట్టింది నేనే, వాళ్ళకి ఏది అవసరం అంటే అది ఇచ్చింది నేనేనా, మళ్ళీ నా గురించే చెడుగా చెప్తున్నారు. ఏమనాలి వాళ్ళని? ఇక ఎప్పుడు అంతే, ఇంకోసారి అసలు వెళ్ళనుగా వాళ్ళ దగ్గరికి. అసలు ఇంకెప్పుడు అవసరం అని వచ్చినప్పుడు మోహం కల్లే కూడా చూడడం అని మనల్ని ద్వేషించే వాళ్ళకు, లేకపోతే మన గురించి చెడుగా చెప్పిన వాళ్ళతో వాళ్ళ గురించి మనం ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటాం. చెప్తే ప్రార్థనలో కూర్చుంటేనేమో ఏసైకి చెప్తాం, లేదు ప్రార్థన అయిపోయిన తర్వాత ఒంటరిగా కూర్చుంటేనేమో ఇక అదే ఆలోచన బుర్రలో అదే తిరుగుతూ ఉంటుంది కదా, లేదా తిట్టుకుంటా కూర్చుంటాం. అలా వద్దు అని చెప్తున్నాడు తండ్రి. ఎందుకంటే అలా మన సొంత ఆలోచనతో మనుషుల వైపు మనం చూసి, మనుషుల తృణీకారాన్ని మనం ఎదుర్కొంటా, వాళ్ళని దూషిస్తా, వాళ్ళ మీద మనం కంప్లైంట్ చేస్తా, దేవునికి చెప్తా ఉంటే, అంటే ఆ వచ్చిన శ్రమలు ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో, ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో వాళ్ళని మన మైండ్లో తీసేసి దేవుని వైపు చూడకపోతే ఒకానొక రోజు దేవుడి రాకడ అనేది వచ్చింది. అప్పుడు దేవుని యొక్క రాకడలో అక్కడ కూడా మనకి నిరాకరణ, తృణీకారం అనేది ఎదురైద్దంట. ఎందుకంటే ఇప్పుడు మనుషుల వైపు మన దృష్టి ఉంది, మనుషుల మీదే మన ధ్యాస ఉంది, మనుషుల గురించే మన ఆలోచనలన్నీ ఉన్నాయి. అది వద్దమ్మా, నా వైపు చూడండి. నేను మీరు బ్రతికున్నంత కాలం, మీరు మరణించిన తర్వాత కూడా మీకు తోడుగా ఉండేది నేనే. ఒకవేళ ప్రేమించే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని నాకన్నా ఎక్కువగా మీరు వాళ్ళని ప్రేమించొద్దు. వాళ్ళ వెనకాల మీ ధ్యాస అంతా వాళ్ళ మీద ఉంచొద్దు, నా మీద ఉంచండి. అప్పుడు రాకడ వచ్చినప్పుడు, నేను మరలా వచ్చినప్పుడు కూడా మీరు నాతో ఉంటారు, మీరు నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎందుకంటే మీ చుట్టూ ఎంతమంది ప్రేమించిన వాళ్ళు ఉన్నా, ఎంతమంది ద్వేషించిన వాళ్ళు ఉన్నా కూడా మీ మనసు అనేది నా వైపు ఉంది. మీ ధ్యాస, మీ ఆలోచన ఎప్పుడు నా మీదే, నా గురించే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నాతో పాటు వస్తారు పరలోకానికి అని తండ్రి చెప్తున్నాడు. అమ్మా, ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నువ్వు ప్రేమించిన వాళ్ళు, నీ మనుషులే, నీ బంధువులే, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను ద్వేషిస్తున్నారు అని చాలా బాధపడుతున్నావు, చాలా వేదన పడుతున్నావు. కానీ అదే వేదన, అదే తృణీకారం, అదే నిరాకరణ అనేది ఒకప్పుడు నేను కూడా పడ్డానమ్మా. మీరు కాదు, మీకన్నా ముందు నాకు అదే ఎదురైంది. అందుకనే మీకు ధైర్యపు మాటలు నేను చెప్తున్నాను. తృణీకారం ఉండిద్ది ఈ లోకంలో, మనం మనుషులం కాబట్టి. ఖచ్చితంగా మనం ఎవరినైతే ప్రేమిస్తామో, నా సొంత మనుషులే, నా స్వకీయుల యుద్ధకు నా సొంత మనుషులే, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా నన్ను అంగీకరింపలేదమ్మా. నా గురించి తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది నన్ను ద్వేషించి నాకు దూరం అయిపోయారు, నా మీద నిందలు వేశారు, నన్ను సిలువ మరణానికి అప్పగించారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు. అయినా సరే నా సొంత వాళ్లే, నా చుట్టూ ఉన్న వాళ్లే నా వాళ్ళు అని నేను ఎవరినైతే అనుకున్నానో వాళ్లే నన్ను అంగీకరింపకుండా నన్ను బందీగా తీసుకెళ్లారు, శిక్షకి నన్ను అప్పగించారు. మీ బాధ నాకు తెలుసు, అందుకనే చెప్తున్నాను. మనుషుల వైపు, మనుషులు ప్రేమించలేదని, మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోలేదని, మీకు తోడుగా నడవట్లేదని, మీ నుంచి దూరం అయ్యారని మీరు బాధపడొద్దు. ఒకప్పుడు అదే బాధ నేను పడ్డాను, కానీ అది ఇంపార్టెంట్ కాదు, అది శాశ్వతమైనది కానే కాదు. అది తెలుసుకోండి. మీరు
ఇక ఈ భూమి మీద ఇక ఈ కష్టాలు నాకు తప్ప ఎవరికి రావు. ఎవరున్నారు అసలు నా ప్లేస్లో? నేను ఎవరి కోసమని బ్రతకాలి? ఎవరు నన్ను అర్థం చేసుకుంటున్నారు? ఎందుకు బతకాలి నేను అని మీరు బాధపడుతున్నారు. అలా బాధపడితే రేపు నేను వచ్చినప్పుడు మరలా అప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితే వచ్చింది. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇదిగో వాళ్ళు నిరాకరించినా కూడా, వాళ్ళు తృణీకరించినా కూడా మీరు సంతోషించండి. ఎందుకంటే మీ పక్కన నేనున్నానని, మీ పక్షాన నేనున్నానని మీరు గ్రహించి మీరు సంతోషిస్తేనే మీరు నాతో ఉంటారు పరలోకంలో రాకడ వచ్చినప్పుడు. అలా కాకుండా మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళని మీరు ద్వేషిస్తా వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించే మీరు వేదన పడతా ఉంటే రేపు నేను వచ్చిన తర్వాత కూడా అప్పుడు నాకు దూరం అయిపోతారు. ఎందుకంటే మీ మైండ్ అంతా మనుషుల మీద ఉంది, నా మీద లేదు. అప్పుడు ఇక మీరు ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో వాళ్ళ దగ్గర మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను. అలాంటి పరిస్థితి మీకు రావాలా? ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనేది ఫస్ట్ తెలుసుకోండి, ఆలోచించుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు, కానీ ఒకానొక రోజున తీసేసిన రాయే మూలకు తలరాయి అయ్యేలా చేస్తాను నేను. మీరే మీ వాళ్ళకి తలరాయి మూలరాయి అయ్యేలాగా నేను చేస్తాను. మీరే ఇంపార్టెంట్ అయ్యేలా నేను చేస్తాను ఒకానొక రోజు. ఎప్పుడు చేస్తానంటే, ఇప్పుడు మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు, మిమ్మల్ని కష్టపెట్టేవాళ్ళు మీ చుట్టూ ఉన్నా కూడా నా నుంచి మీరు దూరం అవ్వలేదు. మీ ధ్యాసంతా నా మీద ఉంది. మీరు సంతోషించారు నేనున్నానని. వాళ్ళు నిందిస్తున్నారు, వాళ్ళు బాధ పెడుతున్నారని మీరు బాధపడట్లా. నా దేవుడు నాకున్నాడు. మనుషులు ఎంతసేపు, మనుషులు ఎన్ని రోజులు ఉంటారు నాతో? ఎవ్వరు ఉండరు. కానీ శాశ్వతంగా నా యేసయ్య నాతో ఉంటాడు అని మీరు మనస్ఫూర్తిగా నా గురించి ఆలోచించి సంతోషించారు. కాబట్టే ఎవరైతే మిమ్మల్ని ద్వేషించారో, ఎవరైతే మిమ్మల్ని తృణీకరించారో వాళ్ళకే మీరు మూలరాయి అయ్యేలాగా నేను చేస్తాను అని తండ్రి మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఎక్కువ శ్రమలు, ఎక్కువ కష్టాలు మనకు వస్తేనే అంత ఎక్కువగా దేవుడికి దగ్గరవుతామండి. అది అందరూ గ్రహించలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మనకి చాలా ప్రశ్నలు వస్తాయి. అదేంది సిస్టర్, అంటే ఇప్పుడు నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉండాలా? నా భర్త నన్ను వదిలిపెట్టేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండాలా? అంటే సంతోషించాలా? నా లైఫ్ అక్కడ స్పాయిల్ అయిపోతుంది. నేను ఎలా సంతోషంగా ఉండాలి? నా లైఫ్ అందరితో ఆగిపోతుంది. నేనెలా సంతోషంగా ఉండాలి సిస్టర్ అని మీరు అడుగుతారేమో. అందుకే తండ్రి చెప్తున్నాడు, మీ మనసు, మీ హృదయం, మీ ఆలోచన, మీ ధ్యాస అంతా నా మీద పెట్టండి. నా వైపు చూడండి, వాళ్ళ గురించి ఆలోచించొద్దు. సమస్యలు ఉన్నాయి, మీరు మీ భార్య మీ భర్తలు విడిపోయి ఉండాలని, మీరు కష్టపడాలని, మీరు బాధపడాలని నేను కోరుకోవట్లేదు. నా వైపు మీరు చూస్తే, మీ ధ్యాస అంతా నా మీద ఉంటే, నా తండ్రి నాకున్నాడు. నా భార్య ఇప్పుడు నన్ను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయింది, కానీ నా యేసయ్యని నేను అడ్డు పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఆమె చేసిన తప్పు ఆమె తెలుసుకొని ఆమెంతటా ఆమె నా దగ్గరకు వచ్చేలా చేస్తాడు నా యేసయ్య. చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నా తండ్రి, నేను ఎలాంటి వాడో నా తండ్రికి తెలుసు. నా దేవుడు నాకు ముఖ్యం, మనుషులు నాకు ముఖ్యం కాదు. ఒకవేళ ఆయన చిత్తమైతే, ఆయనకి ఇష్టమైతే నేను నా భార్య కలిసి ఉండడం ఖచ్చితంగా తీసుకొస్తాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాడు. నేను ఒంటరిగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు. ఆ దారి కాకపోతే వేరే దారి నాకు చూపిస్తాడు. చూపించకపోయినా పర్వాలేదు, నా తండ్రి దృష్టిలో నేను ఉండాలి, నా దేవుడి కృపలో నేను ఉండాలి, ఆయన కాపుదలలో నేనుండాలి, ఆయన తోడు నాకుంది చాలు. మనుషులు ఎంతసేపు, మనుషులు శాశ్వతమా? కాదు కదా అని మనల్ని మనం ఆలోచన చేసుకోవాలంట. అలా ప్రతి ఒక్కరూ ఆలోచించాలనే తండ్రి ఆశ. మనుషులు కానీ ఉండలేమండి అలా. మనుషులు ఒక్క మాటన మనం తట్టుకోలేము. మనుషులు ఒక తృణీకారం, అసలు మనుషులు మనల్ని ద్వేషిస్తుంటే ఎంత బాధో. మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని ప్రేమించట్లేదని బాధ, మన మనసు అర్థం చేసుకోవట్లేదని బాధ. అవి ఎక్కువ మనం మనుషుల గురించి ఆలోచించి దేవుడికి దూరం అవుతున్నాం. అలా చెయ్యొద్దు. అలా మనుషుల గురించి ఎక్కువ ఆలోచిస్తే దేవుడికి దూరం అయిపోతాము. బాధ ఎక్కువైద్ది, దుఃఖం ఎక్కువైద్ది. ఏంటి నాకు ఈ కష్టాలు, ఏంటి నాకు ఈ శ్రమలు, ఎంత ప్రార్థన చేసినా
నా మనసు వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకని నాకు ఈ కష్టాలు పోవట్లేదు, ఇక ఎన్నాళ్ళు ఎవరి కోసం నేను జీవించాలి, నా అనుకున్న వాళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారే. అది ఆ విషయం దేవుడికి కూడా తెలుసు, అయినా దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి అని అలాంటి నిరుత్సాహమైన మాటలు అపవాది మనకి కలిగిస్తాడు. అది గ్రహించి అది ఖచ్చితంగా ఆ ఆలోచన అపవాది నుంచే వచ్చిందని మనం గ్రహించాలి. అన్ని దారులు మోసుకుపోయాయి, ఇక ఎటూ వెళ్ళడానికి దారి లేదు, చీకటి చుట్టూ చీకటి, ఏం చేయాలి నేను, ఇక ఒక్క దారి కూడా లేదు, అన్ని తలుపులు మూసుకొని పోయాయి, ఇక ఎటు వేరే ఆప్షన్ ఏం లేదు నాకు, నేను ఏం చేయాలి ఇప్పుడు అని మనం బాధపడతా ఉంటాం ఒకానొక టైంలో. కానీ అలాంటి టైంలో కూడా అమ్మా నేనున్నాను నీకు, ఆ తలుపులు అన్నీ మూసుకుపోయినా సరే కొత్త ద్వారాన్ని నేను ఏర్పాటు చేసి ఆ ద్వారం గుండా మీ దగ్గరకు వస్తాను, ఆ మార్గం గుండా నేను మీ దగ్గరకు వస్తాను, మీతో పాటు ధైర్యాన్ని ఇస్తాను, మీతో పాటు నడుస్తాను, మీరు ఒంటరి అని మీరు ఫీల్ అవ్వద్దు, మీ పక్కన నేనున్నాను అని ఫీల్ అవ్వండి. నేను ఒక్కళ్ళనే ఉన్నాను, ఇంట్లో ఎవ్వరు లేరు, నా బిడ్డలు లేరు, నా భర్త లేడు, నా భార్య లేదు, నా అత్తమామలు లేరు, నా తల్లిదండ్రులు లేరు, నా స్నేహితులు బంధువులు ఎవ్వరు లేరు, నేను ఒంటరి దాన్ని అయిపోయాను, నేను ఒంటరి వాడిని అయిపోయాను అని మీరు ఫీల్ అవుతున్నారు. లేదు లేదు, మీ మనసు నా వైపు ఉంది, నా గురించి మీరు ఆలోచిస్తుంటే, మీ మనసు నా గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా నేను మీ పక్కన ఉన్నాను. మీ చేయి నేను విడిచిపెట్టనమ్మా. మనుషులందరూ మిమ్మల్ని విడిచిపెట్టి మిమ్మల్ని దూషించి ద్వేషించి వెళ్ళిపోయినా నేను మిమ్మల్ని దూషించను, ఎందుకంటే మీరు నా వైపు చూస్తున్నారు కాబట్టి. మనుషులు ఎంతమంది పోయినా సరే, నన్ను ఎవరందరూ విడిచిపెట్టి వెళ్ళిపోని, కుటుంబం అంతా నన్ను వెలివేసినా పర్వాలేదు, నా యేసయ్య నాకున్నాడు అని అంత ప్రిఫరెన్స్ ఫస్ట్ నాకు ఇచ్చావు నువ్వు. అంత ప్రిఫరెన్స్ నాకు ఇచ్చినప్పుడు నేనెలా నిన్ను విడిచిపెట్టి వెళ్తానమ్మా? అసలు ఎలా అనుకుంటావు? ఆ ఆలోచన నీకు ఎలా రాణిస్తావు? వాళ్ళందరికన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ నాకు ఇచ్చినప్పుడు నేను నీ చెయ్యి ఎందుకు వదిలిపెట్టాను అనిపించింది నీకు, కానీ నేను వదిలిపెట్టలేదు, నీ పక్కన నేనున్నాను. మీ కుటుంబం కాదు, మీ ఊరంతా దేశమంతా ఏకమై వచ్చి నిన్ను వెలివేసినా సరే, నిన్ను దూరం పెట్టినా నేనున్నాను. వాళ్ళందరినీ సృష్టించిందే నేను, అంత గొప్ప సర్వ సృష్టికర్త నేను, నీ పక్కన నీ పక్షాన్ని నేనున్నాను. నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ధైర్యాన్ని కోల్పోతున్నావు? నా వైపు చూడు, నా వైపే చూడు. నీ ధ్యాస, నీ ఆలోచన, నీ మాట, నీ తలంపులు అన్నీ ప్రతి ఒక్కటి నా వైపే ఉంటే నీకు దుఃఖం అనేది ఉండదు, అసలు బాధ అనేది రాదు. వాళ్ళు ద్వేషించి వాళ్ళు వెళ్ళిపోతున్నా కూడా నా యేసయ్య నాకున్నాడు, పర్వాలేదు, వీళ్ళందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు, నా తండ్రి నాతో ఉన్నాడు, ఇక నేనెందుకు ఏడవాలి? వెళ్ళిపోయిన వాళ్ళు ఒకరోజు మళ్ళీ వాళ్లే తిరిగి వస్తారు, వచ్చేలా చేస్తాడు నా తండ్రి. ఆ శక్తి ఆయనకే ఉంది. ఇక నేనెందుకు ఏడవాలి? నేనెందుకు ఆలోచించాలి? వెళ్ళిపోయిన నన్ను ద్వేషించిన అవసరం లేదు అని వెళ్ళిపోయిన వారి గురించి నేనెందుకు ఆలోచించాలి అని ఇలాగే ఆలోచన వచ్చేలా తండ్రి నాకు సహాయం చేశాడండి. నాకు కూడా ఒకానొక టైంలో అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఆఖరికి నా కడుపును పుట్టిన బిడ్డలతో సహా తీసుకెళ్ళిపోయారు. ఇక నీ దగ్గర ఉంచావు, మేము తీసుకెళ్ళిపోయారు, నా తప్పేం లేదు, తీసుకెళ్ళిపోయారు. వాళ్లే అర్థం చేసుకోలేదు. ఇక వాళ్ళు అర్థం చేసుకోవట్లేదని వాళ్ళ గురించి ఆలోచించి దేవుని దూషించి ఇక నేను అన్నం తినకుండా ఆరోగ్యం చెడగొట్టుకుంటే రేపు రాకడొస్తే దేవుడికి తండ్రి నా చేయి పట్టుకొని తీసుకెళ్ళడు కదా. ఈ మనుషులు వాళ్లే వెళ్ళరు, ఇక వాళ్ళ గురించి ఆలోచించి నేను వెళ్తానా? వెళ్ళను. అదే ఆ గ్రహింపు వచ్చేలా చేశాడు తండ్రి. తీసుకెళ్ళిపోయారు, పర్వాలేదు, నాకు ఏడుపు కూడా రాలేదండి, అస్సలు ఒక్క కన్నీరు కూడా రాలేదు. ఆఖరికి నేను ఏ పని చేస్తున్నాను, ఒక ఆ వస్తువు కూడా తీసుకెళ్ళిపోయారు, ఆ జాబ్ చేసే అది కూడా తీసుకెళ్ళిపోయారు, నా నోటికాడ కూడు తీసినట్టు తీసుకెళ్ళిపోయారు. లేదు, ఇది నాకు అవసరం, మీకు తర్వాత ఇస్తాను, వేరే తీసుకున్న తర్వాత అంటే ఆహా లేదు, ఫస్ట్ అది ఇచ్చి అని తీసుకెళ్ళిపోయారు ఒకనొక టైంలో. అయినా సరే ఒక్క చుక్క నీళ్లు కూడా రాలా నా కంటి నుంచి, రానివ్వలే తండ్రి. ఎందుకంటే నాకు తెలుసు
మనుషులందరూ నన్ను దూరం అయిపోయినా, మనుషులందరూ నన్ను వెలివేసినా ఒకానొక రోజున వాళ్లే తిరిగి వస్తారు, వచ్చేలా చేస్తాడు. నా తప్పు లేదు అని వాళ్ళంతట వాళ్ళు తెలుసుకునేలా చేస్తాడు తండ్రి. అంత గొప్ప సర్వశక్తిగల తండ్రి నాతో ఉన్నాడు. ఆ ధైర్యం నాకు ఇచ్చాడు. నిలబడ్డానంటే అదేనండి కారణం. మనుషుల వైపు చూడలా. కొన్ని రోజులు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు మనుషుల ప్రేమ దక్కట్లేదు, మనుషులు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా ఇంట్లో వాళ్ళే నన్ను దూరం పెడుతున్నారు అని ఎన్నో సంవత్సరాల పడి ఏడ్చా. ఒక్కదాని నిద్ర లేకుండా రాత్రులు అందరు నిద్రలో పోతా ఉంటే ప్రశాంతంగా నేను ఒక్కదానే కూర్చొని ఏడ్చా. ఎవరి కోసం ఏడ్చాను? మనుషుల ప్రేమ కోసం ఏడ్చాను. అసలు ఇప్పుడు తలుచుకుంటే నా మీద నాకే అనిపించింది. అసలు అన్ని ఆరోగ్యం చెడిపోయేంత మనుషుల ప్రేమ కోసం నేను ఎందుకింత ఏడ్చాను? అదే నా తండ్రి కోసం నేను ఏడిస్తే అసలు ఎంత గొప్ప ధన్యత, ఎన్ని ఆశీర్వాదాలు నా తండ్రి నాకు ఇచ్చేవాడు అని తర్వాత ఆలోచన ఇచ్చాడు తండ్రి. మనుషుల ప్రేమ కోసం నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? నేనున్నాను కదా నీకు. నువ్వు మరణించేదాకా నీతో ఉంటాను. నువ్వు మరణించిన తర్వాత కూడా నీతో ఉంటాను. మనుషుల తోడు కోరుకున్నావు అనుకో, నువ్వు బ్రతికున్నంత కాలమే ఉంటారేమో మేబీ. నువ్వు మరణించిన తర్వాత వాళ్ళు నీతో వస్తారా? ఎవ్వరైనా వస్తారా? ఒక్కళ్ళైనా వస్తారా? ఎవ్వరూ రారు. అప్పుడు కూడా నేనే నీకు తోడుగా వస్తాను అని తండ్రి ధైర్యాన్ని నింపాడండి. ఇక ఇప్పుడు నాకు అర్థమైంది, అర్థమయ్యేలా చేశాడు. మనుషులు శాశ్వతం కాదు, నా దేవుడే శాశ్వతం. అది నా భర్త అయినా, నా పిల్లలైనా, నా అమ్మా నాన్నైనా, బంధువులైనా, నా తోడబుట్టిన వాళ్ళైనా ఎవ్వరూ శాశ్వతం కాదు. వాళ్ళేదో నన్ను ఒక మాట అన్నారని, వాళ్ళేదో నన్ను దూరం పెడుతున్నారని, వాళ్ళేదో నన్ను ధృఢీకరిస్తున్నారని బాధపడ్డు. అవసరం లేదు. నాకెందుకు బాధ? నా దేవుడు నన్ను వెలివేస్తే అప్పుడే ఏడవాలి. నా దేవుడు నా నుంచి దూరం అయితే ఏడవాలి. దేవుడికి నేను దగ్గర అవ్వలేకపోతున్నానే, దేవుడికి నేను దూరం అయిపోతున్నానేమో అనే బాధ నాకు, ఆ బాధ వచ్చేలా చేశాడు. మనుషులకు కాదండి, మనుషుల గురించి మీరు ఆలోచించినంత కాలం మీకు దుఃఖమే ఉండిద్ది, మీకు బాధే మిగిలిద్ది. అవన్నీ తీసేసి ఆలోచన అంతా దేవుని వైపు పెట్టండి. అయ్యా నాకొద్దు, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయినా, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళినా, నా బంధువులందరూ నన్ను వదిలేసినా మీరుంటే చాలు. నాకు మీరే నాకు కావాలి, మీరే నాకు కావాలి. మీరొక్కళ్ళు నాకు తోడుగా ఉంటే చాలు. ఈ ప్రపంచం అంతా వేరైపోయినా మీరు నాకు తోడుగా ఉంటే చాలు. వాళ్ళు వెళ్ళిపోయే కొద్ది నాకు ఇంకా సంతోషం. ఎందుకంటే మీకెక్కువ దూరం దగ్గర అవుతా నేను. వాళ్ళతో కలిసి ఉంటే ఆ ప్రేమలో పడిపోయి మీకు దూరం అవుతాను. కానీ ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక మీరే నాకు, నా లోకం, నా ప్రపంచం అంతా మీరే అని మీరు మనస్ఫూర్తిగా అనుకుని సంతోషిస్తేనే తండ్రి మీకు తోడుగా ఉంటాడు. మిమ్మల్ని ఒక మూలరాయిగా చేస్తాడు. తీసేసిన రాయే, తొలగించిన రాయే, తృణీకరించబడ్డ రాయే మూలకు తలరాయి అయింది. వాళ్ళు వద్దు, ఫలానా వాళ్ళు వద్దు అన్న వాళ్లే కావాలి. మన కుటుంబం నిలబడాలంటే ఆమె రావాల్సిందే. ఆమె వస్తేనే మనకు మంచి జరిగింది, ఆమె ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలం అనే మనసు, అలాంటి పరిస్థితులు తండ్రి ఇస్తాడు. ఆ శక్తి తండ్రికి మాత్రమే ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు మరి ఆ పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. తండ్రి చూస్తున్నాడు, మీ పరిస్థితి చూడట్లేదని మీరు అనుకోవద్దు. మనుషుల గురించి, ఈలోక అవసరాల గురించి ఎక్కువ ఆలోచించి దేవునికి దూరం అవ్వద్దు. అవేవి శాశ్వతం కాదు. అదే చెప్తున్నాడు, నాతో మాట్లాడాడు తండ్రి. మీ పరిస్థితుల్లోనూ కూడా నేనున్నాను. ఒకానొకప్పుడు మీ పరిస్థితిలో ఉన్నప్పుడు నాతో మాట్లాడి నాకు ధైర్యం చెప్పాడు. అవి ఎందుకమ్మా నువ్వు అంత ఏడుస్తున్నావు? అవన్నీ నీకు శాశ్వతమైనయా? వాళ్ళందరూ నీతో శాశ్వతంగా ఉంటారా? నువ్వు మరణించేదాకా ఉంటారని గ్యారంటీ ఉందా? నీకన్నా వాళ్లే ముందు పోవచ్చు, లేదా వాళ్ళకన్నా నువ్వు ముందు పోవచ్చు. మరి అశాశ్వతమైన వాటి గురించి, అశాశ్వతమైన మనుషుల గురించి నువ్వెందుకు ఆలోచించి దుఃఖపడుతున్నావు? నువ్వు మరణించిన తర్వాత కూడా నీకు తోడుగా, ఎప్పుడో తోడుగా ఉండేది నేనే కదా. నా గురించి కదా నువ్వు బాధపడాలి. అయ్యో యేసయ్య నుంచి నేను దూరం అయిపోతున్నానే, నా దేవుడికి నేను దూరం అవుతున్నానే అని కదా నువ్వు బాధపడాలి అని తండ్రి
మాట్లాడి నాకు ధైర్యం ఇచ్చి ఇక నా మైండ్లో అదే ఉంచాడు. అదే ఆలోచన చేస్తున్నా, అదే ఆలోచనలో ఉన్నాను. అయ్యా నాకు పర్వాలేదు, ఏ పని చేస్తున్నా ఇదే ఆలోచన వచ్చిందిగా. ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు, నా బిడ్డలున్నా లేకపోయినా, నా భర్త అయినా నా భార్య అయినా ఎవ్వరు లేకపోయినా మీరు నాకుంటే చాలు, మీరు నాతో నడిస్తే చాలు, మీరు నాకు తోడుగా ఉంటే చాలు, ఇక ఎవ్వరు నాకొద్దు అని నా నోటితో నేనే అనేలా చేశాడు తండ్రి. అదే ఇప్పుడు మీ నోటితో రావాలని తండ్రి ఆశగా చూస్తున్నాడు. మీరు మనుషుల ప్రేమ కోసం, మనుషుల ఆదరణ కోసం చూస్తున్నారు. అది వద్దు, నా ఆదరణ మీకు కావాలి, నా తోడు మీకు కావాలి అని మీ నోటితో మీ అంతటా మీరే అనాలని తండ్రి ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఆ మాట అనండి మనస్ఫూర్తిగా. ఇక ఏడవకూడదు. ఇక ఆ మాట అనేటప్పుడు ఏడుపు రాకూడదు. ఆ మాట అన్న తర్వాత ధైర్యం రావాలి, తెచ్చుకోవాలి. అప్పుడే మీరు మనస్ఫూర్తిగా అన్నట్టు మీ దుఃఖాన్ని తీసి పక్కన పెట్టేసింది. యేసయ్య నాకెవ్వరొద్దు, మీరుంటే చాలు. నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారని నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, కానీ నా మనసు అర్థం చేసుకుని నేను బాధలో ఉన్నప్పుడు ఆదరణ మాటలు నాకు పంపించిన మీ గురించి నేను ఆలోచించట్లేదు. నాదే తప్పయ్యా, నాకొద్దిక ఈ మనుషుల ప్రేమ నాకొద్దు, ఈ లోక ఆశలు లోక అవసరతలు కూడా నాకొద్దు. మీరుంటే చాలు, మీరే నాకు కావాలి, మీరుంటే చాలు, మీ వైపే నేను చూడాలి, మీ మీదే నేను ఆనుకోవాలి, అది తప్ప నాకు ఇంకే వద్దు అని మీరు మనస్ఫూర్తిగా అంటే ఇక మీకు ఏడుపు కానీ బాధ కానీ ఉండదండి, సంతోషం వచ్చింది. అలా సంతోషించడం మొదలు పెట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని వెలివేసిన వారు, మిమ్మల్ని దూరం చేసిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే వస్తారు. నా విషయంలో అదే జరిగింది. వాళ్ళంతటా వాళ్లే వచ్చేలా చేశాడు తండ్రి. తెలుసుకున్నారు మన పక్షాన దేవుడు ఉన్నాడని, మన తప్పు లేదని. మనం ఎంత బాధ పెడితే వాళ్ళకి ఎంత బాధ కలిగిందో, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు హ్యాపీగా ఉండరండి. దేవుడు చూస్తా ఊరుకోడు, ఎందుకంటే మనం దేవుడి మీద ఆనుకున్నాం కాబట్టి. దేవుడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మనల్ని బాధ పెట్టిన వాళ్ళని వదిలిపెట్టడు తండ్రి. ఖచ్చితంగా ఆ బాధ వాళ్ళు పడేలా చేస్తాడు, వాళ్ళ తప్పు తెలుసుకొని మన దగ్గరకు వచ్చేలా చేస్తాడు. ఆ శక్తి మన తండ్రికి మాత్రమే ఉంది. మీరు ఆనందించడం, దుఃఖంలో శ్రమల్లో ఆనందించడం నేర్చుకోండి. శ్రమలు పెరిగే కొద్దీ దేవునికి దగ్గర అవుతున్నారని ఆలోచించండి. మన మైండ్ సెట్ అంతా దేవుని వైపు తిరగాలి. అదే పదే పదే చెప్పేది అదే. ఎందుకంటే చాలా సమస్యలు వస్తున్నాయి, నాకు వచ్చాయి, మీకన్నా ఎక్కువ సమస్యలే వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఆ సమస్యలను పట్టుకొని నేను ఏడుస్తా ఉన్నానో నాకు ఒక్క అద్భుత కార్యం కానీ ఆశ్చర్యక్రియ కానీ ఏది జరగల. ఎప్పుడైతే శ్రమల గురించి వదిలేసి దేవుని వైపు చూశానో, ఆ శ్రమలు వచ్చినా పర్వాలేదయ్యా, నేను మాత్రం నీకు దూరం అవ్వకూడదు, మీరు నాకు దూరం అవ్వకూడదు, మీరు వచ్చి నన్ను దూరం చేయకుంటే చాలు అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అని సమస్యల గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండడం, ధైర్యంగా ఉండడం నేర్చుకున్నాను, అప్పుడు నుంచి నాకు అద్భుత కార్యాలు అవ్వడం స్టార్ట్ చేశాడు తండ్రి. అద్భుతాలు చేయడం స్టార్ట్ చేశాడు. కాబట్టి ఈ మాట మీరు ఖచ్చితంగా పాటించండి, ఖచ్చితంగా పాటించాల్సిందే. అప్పుడే మీకు దుఃఖం ఉండదు, సంతోషం వస్తుంది. సంతోషం వచ్చిందంటే మీకు ఎన్ని శ్రమలున్నా సరే మీరు ఆనందంగా ఉన్నారంటే ఖచ్చితంగా అద్భుత కార్యాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి అనే అర్థం. నాకు నా జీవితంలో స్టార్ట్ అవ్వడానికి ఎన్నో రోజుల పట్ల నేనున్న ఆ దుఃఖంలో, ఆ బాధలో, ఆ నిరాకరణలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు దేవుడి వైపు ఆనుకున్న ఒక వారం రోజుల్లోనే, ఒక 2-3 రోజుల్లోనే అద్భుత కార్యాలు చేయడం స్టార్ట్ చేశాడు తండ్రి. దేవుని వైపు చూడండి, మనుషుల గురించి ఆలోచించొద్దు, లోక అవసరతల గురించి ఆలోచించొద్దు, మనుషుల ప్రేమ గురించి ఆలోచించొద్దు. దేవుని వైపు మన ధ్యాస. అయ్యా మీరున్నారు నాకు చాలు, ఇక నాకు ఏం వద్దు అనుకోండి. ఖచ్చితంగా తండ్రి మీకు కావాల్సిన, మీకు అడగని కాదు, మీరు అడిగినవి కాదు, అడగనివి కూడా ఇస్తాడు. కాబట్టి అలాంటి ధైర్యం, అలాంటి మనసు, అలాంటి పూర్తి నమ్మకం, మన ప్రేమ అంతా దేవుని మీదే పెట్టేలా తండ్రి సహాయం అడుగుదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ మాటల ద్వారా ప్రభా మీ బిడ్డలు నా తండ్రి ఎంతో అవసరతలో, ఎంతో బాధలో నా తండ్రి నిరాకరణలో, తృణీకారణ ఎదుర్కొంటా ఉన్నారు.
మీరు చూస్తున్నారు ప్రభా, నేను చూడట్లేదు, మీకు తెలుసు. కానీ ఆ శ్రమల్లో మీ వైపు చూడాలి, మీ గురించి ఆలోచించాలని మీరు కోరుకుంటున్నారు. అమ్మా, అవన్నీ శాశ్వతం కాదు తల్లి, అవన్నీ అశాశ్వతం. కానీ నా ప్రేమ శాశ్వతం, నా తోడు శాశ్వతం. మీ తోడు మాకు కావాలని మా మనసు, మా ధ్యాస ఎన్ని కష్టాలు వచ్చినా మీ వైపు చూసి మేము ఆనందించాలని మీరు కోరుకుంటున్నారు. అప్పుడే మాకు కావలసిన అవసరతలన్నీ తీరుస్తానని మీరు చెప్తున్నారు. కానీ అది ఆ మాట, ఆ విషయం గ్రహించే మనసు మీరు మాకు ఇవ్వండి. గ్రహించలేని వెర్రి వాళ్ళం నా ప్రభు, తెలివిలేని వాళ్ళం కదా తండ్రి. ఆ గ్రహింపు మాకు కలిగించండి. మా మనసుకి ఆ గ్రహింపు నా తండ్రి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అది గ్రహించిన తర్వాత నా ప్రభా, మాకు ఎన్ని శ్రమలు దుఃఖాలు వచ్చినా మేము సంతోషంగా ఉంటాం. భోజనం మానేయకుండా కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోతాం. అలాంటి పరిస్థితులు, అలాంటి గట్టి నమ్మకం, విశ్వాసం, ధైర్యాన్ని ప్రభా ఇప్పుడే ఈ మాటలు వింటున్న మీ బిడ్డలకి యేసు నామంలో కలుగునుగాక నా ప్రభా. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరి మనసు మీరు పరిశీలన చేస్తున్నారు, ప్రతి ఒక్కరిది ఏడుపు, దుఃఖం చూస్తున్నారు. కానీ దుఃఖం చెడు ఏడవడం మీకు ఇష్టం లేదు. అమ్మా, ఏడవద్దు నా దగ్గర, మీరు సంతోషంగా ఉండాలి. నా వైపు చూస్తే మీకు సంతోషం వచ్చింది. మీరు సంతోషించడం మీరు స్టార్ట్ చేయండి. నా కళ్ళే చూసి శ్రమల వైపు, మనుషుల వైపు మీరు చూడొద్దు. నా వైపు చూసి మీరు సంతోషిస్తే ఖచ్చితంగా మీకు కావాల్సింది నేను ఇస్తాను అని మీరు ఖరాఖండిగా చెప్పేశారు. ఆ గ్రహింపు, ఆ విషయం గ్రహించే మనసు, తెలివి, జ్ఞానం మీరివ్వండి నా తండ్రి. దుఃఖించకుండా నా ప్రభా ప్రతి ఒక్కరి కన్నీరు ఆపేసి మీరున్నారనే ధైర్యం, సంతోషంగా హ్యాపీగా ఉండేలా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాలి. వీళ్ళకి ఇన్ని సమస్యలున్నా ఎలా సంతోషంగా ఉంటున్నారు అని వాళ్ళకే అర్థం కాని పరిస్థితి రావాలి ప్రభా. ప్రతి ఒక్కరు ఈ మాటలు వింటున్న, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ దగ్గరకు మీరు వెళ్ళండి. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని తృణీకారాలు ఉన్నా సరే మీ వైపు చూడాలి. ప్రతి ఒక్కరు మీలో ఆనందించాలి. నిజమైన ఆనందం మీరు ఇస్తారని వారు గ్రహించేలా వారి మనోనేత్రాలు తెరవమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.